అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ సాటర్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా మార్నింగ్ పూజ ఫినిష్ అయింది. మన వ్యూవర్స్లో కొంతమంది అడిగారండి, మీరు పూజ సామాన్లు ఎప్పుడు క్లీన్ చేస్తారు, అలాగే మీరు పూజ రూమ్ ఎప్పుడు క్లీన్ చేస్తారు, ఇంకా మీకు ఎంత టైం పడుతుంది పూజ రూమ్ అంతా క్లీన్ చేయడానికి అని అడిగారు. నేను డైలీ మార్నింగ్ పూజకు ముందు పూజకు యూజ్ చేసేవన్నీ కూడా, అంటే దీపపు కుందులు, ఇంకా ధూపం వేసుకునేది, ఇవన్నీ కూడా నేను క్లీన్ చేసుకుంటానండి. ఇంకా పూజ రూము వీక్లీ వన్స్ కానీ లేకపోతే 10 డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తాను. ఎంత టైం పడుతుందని కూడా అడిగారండి. 2 hours అయితే పడుతుంది. కాబట్టి వీక్లీ వన్స్, అప్పుడు కుదరకపోతే 10 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను. నా పూజ కంప్లీట్ అయ్యేసరికి యశు శ్రేయ కూడా నిద్ర లేచేసారండి. డైలీ మార్నింగ్ హాట్ వాటర్తో నా డే అయితే స్టార్ట్ చేస్తాను. ఈ హాట్ వాటర్ తాగుతూ కొంచెంసేపు నేను విష్ణు సహస్రనామం కానీ లలిత సహస్రనామం ఇవి వింటూ న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉంటాను. అంటే ఈ టైం వచ్చి నా టైం అండి. మార్నింగ్ 6:30 నుంచి 6:45, ఒక్కొక్కసారి 7 కూడా అవుతుంది. మాది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి. సన్ రైజ్ డైరెక్ట్గా ఇంక బెడ్రూమ్ వరకు అయితే పడుతుంది. నేను మార్నింగ్ పూజ టైం నుంచి మెయిన్ డోర్ ఓపెన్లోనే పెట్టేస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు మెయిన్ డోర్ ఓపెన్లోనే ఉంటుంది. పిల్లలు స్నానం చేసిన తర్వాత నేను వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసాను. ఈ బట్టలు వాష్ అయ్యే లోపలికి నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఫుడ్ రెడీ చేసేస్తాను. సాటర్డే యశు శ్రేయు ఇద్దరికి ఆఫ్ డే అండి. స్నాక్ బ్రేక్ కోసం ఒక బాక్స్ ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. నేను ఈరోజు పిల్లల కోసం మల్టీగ్రెయిన్ బ్రెడ్తో ఒక స్నాక్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. పిల్లలు చాలా లైక్ చేస్తారు. ఇది మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి, అలాగే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం స్నాక్గా కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. నేను మల్టీగ్రెయిన్ బ్రెడ్ని అయితే యూస్ చేస్తున్నానండి. ఈ బ్రెడ్ నేను ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఈ రకంగా కట్ చేసుకున్నాను. మరీ చిన్నగా కట్ చేయకూడదండి, మ్యాష్ అయిపోతుంది. కాబట్టి ఈ సైజులో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, అలాగే కొంచెం బటర్ కూడా వేసుకున్నాను. బటర్ వేయటం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఇది మొత్తం కూడా బాగా హీట్ అవ్వాలి. ఇది మొత్తం హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 2 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకుని వేసుకున్నాను, అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ని కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ ఆనియన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ని కొంచెం పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. చూడండి, ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక టొమాటోని కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ టొమాటోని కూడా బాగా మగ్గనివ్వాలి. ఇది కొంచెం సాఫ్ట్గా అవ్వాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇది తందూరి మసాలా అండి. తందూరి మసాలా ఉంటే తందూరి మసాలా వేసుకోవచ్చు, లేకపోతే గరం మసాలా వేసుకోవచ్చు. కానీ తందూరి మసాలా పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి. ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనకు బ్రెడ్ పీసెస్ అనేది మ్యాష్ అవ్వకుండా స్లోగా
ఈ రకంగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మసాలా అనేది మొత్తం కూడా బ్రెడ్ స్లైసెస్కి అంటే ఈ బ్రెడ్ పీసెస్కి పట్టాలి. ఒక 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది మనం బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లేదా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసి ఇవ్వచ్చు, లేకపోతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్గా కూడా ఇవ్వచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు టైం 8 o'clock అయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంక నేను మా కారిడార్లోని విండో అయితే ఓపెన్ చేస్తాను. ఈ విండో వచ్చి మా ఫ్లాట్కి పక్కనే ఉంటుంది కాబట్టి డైలీ మార్నింగ్ ఓపెన్ చేసేసి ఇంకా ఈవినింగ్ క్లోజ్ చేసేస్తాను. మార్నింగ్ వాష్ చేసిన బట్టలు ఉన్నాయి కదండి, ఆ బట్టల్ని ఇప్పుడు డ్రై చేసేసేయాలి. వాషింగ్ మిషన్లో నుంచి మొత్తం తీసేసి బకెట్లో పెట్టేస్తాను. ఇప్పుడు వీటిని అయితే డ్రై చేస్తాను. రోజు ఈ టైంలో చాలా క్లౌడీగా ఉండేదండి, కానీ ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం ఎండ ఎక్కువగానే ఉంది. ఇంకా బట్టలు కూడా నాకు తెలిసి తొందరగానే ఆరిపోవచ్చు, కానీ బెంగళూరు క్లైమేట్ని అస్సలు మనం నమ్మలేమండి. ఎప్పుడు వర్షం వస్తుందో కూడా తెలియకుండా ఉంటుంది. కాబట్టి కొంచెం ఎండ వచ్చిందంటే ఫాస్ట్గా ఇంకా బట్టలు ఆరేసేస్తాం అనుకోండి, తొందరగా డ్రై అయిపోతాయి. అలాగే కొంచెం గాలి కూడా ఎక్కువగానే ఉంది. నేను అదే అనుకుంటూ ఉన్నాను 11 o'clock 12 o'clock కల్లా బట్టలు అయితే ఆరిపోతాయని. ఈరోజు యశు శ్రేయుని పిక్ చేసుకోవడానికి స్కూల్కి అయితే వెళ్ళాలి కాబట్టి అన్ని పనులు కూడా ఫాస్ట్గా ఫినిష్ చేసేస్తాను. అంటే స్కూల్కి వెళ్ళే లోపలికి లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తాను. ఫస్ట్ బట్టలు అయితే ఆరేస్తాను. నేను డైలీ బట్టలను అయితే వాష్ చేస్తున్నానండి. అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఎక్కువ బట్టలు అయితే డ్రై అవ్వడం కష్టం అని చెప్పేసి నేను డైలీ వాష్ చేస్తున్నాను. డైలీ వాష్ చేస్తే మనకు బట్టలు తక్కువ పడతాయి కదా వాష్ చేయడానికి, తొందరగా ఆరిపోతాయి కదండి. అందుకని చెప్పేసి డైలీ అయితే వాష్ చేస్తున్నాను. బట్టలన్నీ కూడా నేను మొత్తం ఆరేసేసాను. చూసారు కదా ఎంత ఎండగా ఉందో. నాకు కొంచెం సేపు ఇలాగే బయట బాల్కనీలో నిల్చోవాలని ఉంది. అంటే రోజు క్లౌడీగా ఉంటుంది కదండి, కొంచెం లేజీగా కూడా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎండను చూస్తుండేసరికి కొంచెం హ్యాపీగా ఉంది నాకైతే. నేను కొంచెం సేపు బాల్కనీలో ఉండి ఇంకా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి కదండి, అవన్నీ కూడా నేను ఫినిష్ చేసేస్తాను. బట్టలు డ్రై చేసిన తర్వాత పిల్లల వార్డ్రోబ్ అంతా కూడా సర్దేశానండి. ఇంకా పని కంప్లీట్ అయ్యేసరికి నాకు 10 o'clock అయితే అయ్యింది. ఇంక నేను లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు లంచ్లో రైస్, నూనె వంకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ బియ్యం కడిగిన నీళ్ళని నేను ప్లాంట్స్కి అయితే పోసేస్తాను. ప్లాంట్స్కి బియ్యం కడిగిన నీళ్ళు పోస్తే గ్రోత్ బాగుంటుంది. అలాగే పప్పు కడిగిన నీళ్ళని కూడా మనం ప్లాంట్స్కి అయితే పోయొచ్చు. నేను ఫస్ట్ రైస్ని అయితే నానబెట్టి పెట్టేస్తానండి. ఒక 1/2 hour నాననిస్తాను. ఈ 1/2 hourలో నేను కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తాను. నేను రైస్ని అయితే కుక్కర్లోనే పెడతానండి. ఇక విజిల్ పెట్టేసి ఇంకొక బర్నర్ మీద పెట్టేస్తాను. నేను ఫస్ట్ అండ్ సెకండ్ బర్నర్స్ రెండేనండి, స్మాల్ బర్నర్సే యూజ్ చేస్తాను. ఫస్ట్ ఈ బియ్యం కడిగిన నీళ్ళని ప్లాంట్స్కి అయితే పోసేస్తాను. మెయిన్గా కరివేపాకు చెట్టుకి, తమలపాకు చెట్టుకి చాలా మంచిదండి బియ్యం కడిగిన నీళ్ళు పోస్తే. గ్రోత్ చాలా బాగుంటుంది. కొంచెం వాడిపోయిన చెట్లకు కూడా మనం ఇలా బియ్యం కడిగిన నీళ్ళు కానీ పప్పు కడిగిన నీళ్ళు పోస్తే మళ్ళీ అవి అంటే మళ్ళీ వాడిపోయిన చెట్లు కూడా మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి. నేను కరివేపాకు చెట్టుకి అలాగే ఈ తమలపాకు చెట్టుకి అయితే బియ్యం కడిగిన నీళ్ళు పోసేసాను. మన బాల్కనీలోని కరివేపాకు చెట్టు కొంచెం చిన్న సైజుదేనండి, అందుకని నేను ఎక్కువైతే కొమ్మలది అది ఏది కొయ్యను. ఎందుకంటే ఒక 10 రోజులు కంటిన్యూస్గా కోసేసామంటే ఆకులన్నీ అయిపోతాయి కదా. అందుకని ఎమర్జెన్సీలో అంటే ఇంక ఇంట్లో కరివేపాకు లేదు అంటేనే నేను ఈ కరివేపాకు చెట్టులోని కరివేపాకుని అయితే యూస్ చేస్తాను. ఇప్పుడు నూనె వంకాయ కర్రీకి ఇంట్లో కరివేపాకు లేదండి, అందుకని నేను కొన్ని ఆకులైతే కట్ చేసేస్తున్నాను. ఈ కరివేపాకు చెట్టు దగ్గర నిల్చుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి. కరివేపాకు స్మెల్ అనేది బాగా వస్తూ ఉంటుంది. నేను ఒక 4 రెమ్మలైతే కట్ చేశాను. నూనె వంకాయ కర్రీని నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. సాంబార్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఇందులో మనం నార్మల్ ఆనియన్స్ కంటే సాంబార్ ఆనియన్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు దొరికితే సాంబార్ ఆనియన్ యూజ్ చేయండి, లేకపోతే నార్మల్ ఆనియన్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసేసుకొని యూజ్ చేయొచ్చు. చూడండి, నేను ఆనియన్స్ అయితే దానిపైన మొత్తం కూడా పీల్ చేసేసుకున్నాను. అలాగే వంకాయల్ని కూడా ఎడ్జిల్ కట్ చేసేసుకున్నానండి. ఆ తొడిమ అనేది అలాగే ఉంచాను, దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను కొంచెం చిన్న సైజ్ వంకాయలు తీసుకున్నానండి. వాటిని ఈ రకంగా కట్ చేసేసుకొని ఉప్పు కలిపిన నీళ్ళల్లో పెట్టేశాను. బయట విడిగా పెట్టేస్తే బ్లాక్గా అవుతాయి కదా, కాబట్టి 3 టొమాటోస్ని పేస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్ద సైజ్ టొమాటో అయితే ఒక 2 టొమాటోస్ సరిపోతుందండి. ఇది కొంచెం చిన్నగా ఉన్నాయి టొమాటోస్, అందుకని ఒక 3 టొమాటోస్ అయితే తీసుకున్నాను. వీటిని పేస్ట్ చేసేసుకోవాలి.
చాలామందికి బ్రింజాల్ చాలా ఫేవరెట్ వెజిటబుల్ కదండి. ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు కదా. గుత్తి వంకాయ అని, ఇంకా ఉల్లి కారంతో చేసిన వంకాయ కర్రీ, వంకాయ ఫ్రై, ఇంకా వంకాయ బజ్జీ, ఇంకా ఎన్ని రకాలోనేనండి. అసలు ఎలా చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. టొమాటో పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కోకోనట్ మిల్క్ ప్రిపేర్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరిని ఎలా స్టోర్ చేసుకోవాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. నేను ఫాలో అయ్యేది నేను మీతో షేర్ చేస్తున్నాను. నేను ఒకేసారి 5-6 కొబ్బరికాయలు తెప్పించేసుకొని వాటి పగలు కొట్టి ఇంకా మిక్సీలో వేసుకుంటానండి. మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకా మొత్తం బ్లెండ్ చేసేస్తాను. నేను ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇలా బాక్సెస్లో పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటానండి. ఫ్రీజర్లో పెడితే మనకు 20 days, మోర్ దాన్ 20 days కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అదే మనం ఫ్రిడ్జ్లో పెడితే స్మెల్ వచ్చేస్తుంది, అలాగే పాడైపోతుందండి. కాబట్టి మనం ఇలా మొత్తం గ్రైండ్ చేసిన దాన్ని, ఈ పౌడర్ని మనం ఫ్రీజర్లోనే పెట్టుకోవాలి. ఫ్రీజర్లో పెట్టినప్పుడు మనకు గట్టిగా అవుతుంది కదండి. యూజ్ చేసే ముందు ఒక 10 minutes ముందు తీసి బయట పెట్టేస్తాం అనుకోండి, అది మళ్ళీ నార్మల్గానే అయిపోతుంది. ఒక్కసారి మనం ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. అలాగే కొబ్బరి కూడా పాడవకుండా ఉంటుంది. అంటే పూజలు చేసినప్పుడు చాలా కొబ్బరి చిప్పలు అన్నీ వస్తాయి కదండి, అవి మనం ఎలా స్టోర్ చేసుకోవాలో తెలియకుండా ఉంటుంది కదా. అలాంటి టైంలో ఇలా మిక్సీలో వేసేసుకొని మనం ఫ్రీజర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కోకోనట్ మిల్క్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్లెండర్లో కొంచెం పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా వడకట్టుకోవాలి. నేను స్ట్రైనర్లో వేసుకున్నానండి. ఇప్పుడు మొత్తం దీన్ని వడకట్టేసుకుందాము. ఏదైనా ఒక గరిటని యూజ్ చేసేసి మొత్తం ప్రెస్ చేసేసాము అనుకోండి, ఇందులో ఉండే కోకోనట్ మిల్క్ అనేది మొత్తం కూడా వచ్చేస్తుంది. కోకోనట్ మిల్క్ అయితే రెడీ అయిందండి. నేను కర్రీకి కావాల్సినంతే నేను కోకోనట్ మిల్క్ అయితే తీసుకున్నాను. కొబ్బరి పాలు తీసిన తర్వాత ఆ కొబ్బరిని పడేయాల్సిన అవసరం లేదండి. ఏదైనా ఒక ప్లేట్లో ఈ కొబ్బరి మొత్తాన్ని కూడా బాగా స్ప్రెడ్ చేసేసి ఎండలో పెట్టేసుకోవచ్చు. ఒక 2 days ఎండలో పెట్టామనుకోండి, మొత్తం కూడా డ్రై అయిపోతుంది, డ్రై కోకోనట్ అవుతుంది. అప్పుడు ఏదైనా బాక్స్లో పెట్టేసుకొని మనం ఫ్రైస్ చేసుకుంటాం కదా, ఆ ఫ్రైస్లో ఈ కోకోనట్ పౌడర్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే దొండకాయ ఫ్రై కానీ ఇక మిగతా ఏదైనా ఫ్రైస్ చేసుకుంటే ఆ ఫ్రైస్లో మనం ఈ కొబ్బరి పొడి అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రకంగా ట్రై చేయండి. స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో బ్రింజాల్ వేసుకున్నాను. ఈ బ్రింజాల్ని అన్ని సైడ్ల టర్న్ చేసేసుకుంటూ 80% మనం ఫ్రై చేసుకోవాలి. మిగిలిన 20% వచ్చి మనం కర్రీలో వేసుకుంటాం కదండి, అప్పుడు అది మొత్తం కూడా కుక్ అయిపోతుంది. మొత్తం ఈ రకంగా మనం టర్న్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బ్రింజాల్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. కడాయిలో ఉన్న ఆయిల్ని కొంచెం తీసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకున్నాను, మినపప్పు వేసుకున్నాను, 2 ఎండుమిర్చి వేసుకున్నాను. మెంతులు ఉంటే మెంతులు వేసుకోవచ్చు. నా దగ్గర మేతి పౌడర్ ఉందండి, నేను మేతి పౌడర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు ఈ నూనె వంకాయ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇది మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు కూడా మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. కొంచెం పెద్ద సైజు అయితే ఒక 10 వేసుకోవచ్చు. నేను వేసుకున్న వెల్లుల్లి రెబ్బలు కొంచెం చిన్న సైజు కాబట్టి ఒక 20 వేసుకొని ఉన్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలు బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అవుతుంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. చూడండి, ఇది మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో స్మాల్ ఆనియన్స్ వేసుకున్నాను, సాంబార్ ఆనియన్స్ వేసుకున్నాను. ఇవి లేకపోతే నార్మల్ ఆనియన్స్నే కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఈ రకంగా ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, అలాగే సాంబార్ పౌడర్ వేసుకున్నాను. సాంబార్ పౌడర్ వేయటం వల్ల మనకు ఈ కర్రీలో చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇందులో ఉండే ఆయిల్ అనేది మొత్తం కూడా సెపరేట్ అవుతుంది. చూడండి, ఈ రకంగా మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదండి, ఆ టొమాటో పేస్ట్ వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టొమాటో పేస్ట్ని కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడుతుందండి.
చూడండి ఈ రకంగా మనం టొమాటో పేస్ట్ని అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుంటున్నాను. నేను ఒక స్మాల్ లెమన్ సైజ్ చింతపండుని నానబెట్టుకొని ఆ చింతపండు రసంని వేసుకున్నాను. ఈ చింతపండు రసం కొంచెం థిక్గా ఉండాలండి. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి ఈ రకంగా మొత్తం కూడా బాగా బాయిల్ అవ్వాలి. అంటే చింతపండు కూడా బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకున్నాను. అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో బెల్లం పొడి వేసుకుంటున్నాను. బెల్లం పొడి కంపల్సరీ వేసుకోవాలండి. బెల్లం పొడి వేస్తేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మొత్తం కొంచెం దగ్గర పడుతుందండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో నేను కోకోనట్ మిల్క్ వేసుకుంటున్నాను. అంటే ఒక స్మాల్ కప్ కోకోనట్ మిల్క్ వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రింజాల్ ఉంది కదండి, ఆ బ్రింజాల్ ఇందులో వేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనకు 5 మినిట్స్ కుక్ చేస్తే ఇది కొంచెం థిక్ అవుతుందండి. చూడండి ఇది కొంచెం థిక్గా అయింది కదా. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది కొంచెం చల్లగా అయితే ఇంకా థిక్గా అవుతుందండి. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇది కొంచెం చల్లగా అయిందంటే ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. ఎంతో టేస్టీగా ఉండే నూనెంకాయ కర్రీ రెడీ అయిపోయింది. అలాగే రైస్ కూడా కుక్ అయిపోయిందండి. నేను ఈ రైస్ని హాట్ బాక్స్లో పెట్టేస్తాను. నూనెంకాయ కర్రీ కొంచెం చల్లగా అయిందండి. చూసారు కదా ఈ కర్రీ కన్సిస్టెన్సీ థిక్గా అయింది. కాబట్టి నేను చూపించిన కన్సిస్టెన్సీలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసారు అనుకోండి, కొంచెం చల్లగా అయ్యేసరికి ఇలా అవుతుంది. ఈ నూనెంకాయ కర్రీని రైస్తో సర్వ్ చేసుకోవచ్చు. అలాగే రాగి సంగటితో కూడా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మా హస్బెండ్కి ఇది చాలా ఫేవరెట్ అండి. ఇంకా తన కోసం నేను ఈ కర్రీని నేర్చుకున్నాను. ఈ నూనెంకాయ కర్రీని మా పిల్లలు కూడా టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా చాలా ఫేవరెట్ రెసిపీ అయిపోయింది. కాబట్టి నెలలో నేను ఒక 2 టైమ్స్ అయినా ఈ నూనెంకాయ కర్రీని ప్రిపేర్ చేస్తాను. మెయిన్గా రాగి సంగటిలో కూడా సూపర్గా ఉంటుంది. ఇదేనండి ఈరోజు మా సాటర్డే సింపుల్ లంచ్, రైస్, నూనెంకాయ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు టైం 12:30 అయిందండి. శ్రేయుని పిక్ చేసుకోవడానికి స్కూల్కి వెళ్తున్నాము. సాటర్డేస్ నేను మ్యాక్సిమం శ్రేయు స్కూల్కి వెళ్ళి శ్రేయుని పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటానండి. అంటే వచ్చేటప్పుడు ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా తెచ్చుకోవచ్చు కదా, అందుకని చెప్పి మా హస్బెండ్ డైరెక్ట్గా క్లినిక్ నుంచి ఇంకా స్కూల్కి వెళ్ళి శ్రేయుని పిక్ చేసుకొని వస్తూ ఉంటారు. నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను, ఎప్పుడైనా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి కావాల్సినప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తే తన ఇంటికి వచ్చి నన్ను పిక్ చేసుకొని శ్రేయు స్కూల్కి అయితే తీసుకొని వెళ్తారు. ఇంకా అక్కడి నుంచి యశుని కూడా పిక్ చేసుకొని వస్తాము. శ్రేయు స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. శ్రేయుని పిక్ చేసుకున్నామండి. ఇంకా యశుని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. శ్రేయు స్కూల్ నుంచి వచ్చే దారిలో వెజిటబుల్స్ అయితే లేవండి. ఈరోజు ఫ్రూట్స్ ఉన్నాయి, మ్యాంగోస్ ఉన్నాయి, ఇంకా వాటర్ యాపిల్, జాక్ ఫ్రూట్ అయితే ఉంది. జాక్ ఫ్రూట్ మొత్తం తీసుకొని పోవచ్చు, పనసకాయ తీసుకొని వెళ్ళొచ్చు. 350 రూపీస్ చెప్పారు, కానీ అది కట్ చేయడమే కొంచెం కష్టం కదండి. అందుకని పనసకాయ తొనలైతే తీసుకున్నాను.
ఇక్కడ దొరికే ఫ్రూట్స్ అన్నీ కూడా పక్కన తోటల్లో నుంచి తీసుకొచ్చిన ఫ్రూట్స్ అండి. అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఒక్కొక్కసారి రేట్ కూడా ఎక్కువే చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను చూస్తున్న ఈ మ్యాంగో వచ్చి మల్లికా వెరైటీ అండి. కేజీకి 3 మ్యాంగోస్ అయితే వస్తాయండి. దీని ప్రైస్ వచ్చి 150 రూపీస్ అండి కేజీ. నేను 1 కేజీనే తీసుకున్నాను. అలాగే వాటర్ యాపిల్ తీసుకున్నాను. ఇంకా పనసకాయ తొనలు అయితే తీసుకున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇది యశుకి చాలా ఇష్టం ఈ ఫ్రూట్ అయితే. అలాగే మ్యాంగో కూడా చూసారు కదా, ఇవన్నీ కూడా ఆర్గానిక్ వేనండి. ఇప్పుడు మేము యశుని పిక్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ సాటర్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ బ్లాగ్. ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.